భారతదేశంలో వ్యవసాయ చట్టాల లాంటి వాటిని అమల్లోకి తీసుకొచ్చినందుకు గాను బిగినైనటువంటి చర్చ అప్పట్లో రైతు ఉద్యమాలు ఇట్లా చేసినటువంటి వాళ్ళు అప్పట్లోనే మనం మాట్లాడుకున్నాం. అది రైతుల పేరుతో జరిగిన ఉద్యమాలు. అలా కాకుండా తొలిసారి ఒరిజినల్ రైతులు ఒక పిలుపునిచ్చారు, డిచ్ కోకో కోలా అని. అంటే కోకో కోలా వాడడం వదిలేద్దాం అన్నటువంటిది. అమెరికాకి సంబంధించినటువంటి ఏదైతే తాజాగా తీసుకొస్తూ ఎస్పెషల్లీ భారత వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తున్న అమెరికన్ విత్తనాలు, అమెరికాకి సంబంధించినటువంటి డైరీ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ రుద్ది భారతదేశానికి సంబంధించినటువంటి 18 కోట్ల రైతు కుటుంబాలని రోడ్డును పడేయడానికి చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం గట్టిగా నిలబడుతున్నందుకు సమర్థిస్తూ అట్ ద సేమ్ టైం ఈ కోకో కోలాకి మనం దెబ్బేయాలి, అప్పుడు కానీ సెట్ కాదంటూ ఏది గ్రేటర్ నోయిడా ప్రాంతంలో కోకో కోలాకి ఇచ్చేటటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వద్దు అన్నటువంటి ఒక పిలుపిస్తున్నారు. దానివల్ల ఫార్మర్స్కి ఒక 50% నష్టం ఉంటుంది. అదే సందర్భంలో అమెరికాకి 50% ట్యాక్స్ నష్టం కూడా ఉంటుంది. కాబట్టి కోకో కోలా అన్నది కొనద్దు, కోకో కోలాని తాగద్దు అన్నటువంటి నినాదాన్ని మేము తీసుకొస్తున్నాం, మేమైతే తాగడం మానేస్తున్నాం అన్నటువంటిది ప్రకటిస్తున్నారు.